వలి, నాకేం కాలేదు. ప్లీజ్ వలి, ఏడవకు. వలి, నేను చెప్తుంది విను. ఐల్ బీ ఫైన్. వలి, వలి. వలి, ఏంటిది? నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఎవరికి సమస్య కాని చోటికి. ఇప్పుడు నువ్వు సమస్య అని ఎవరన్నారు? నా వల్ల ఒకరు చనిపోయారు. ఈ రోజు నీ మీద దాడి జరిగింది కూడా నా వల్లే. అందుకని మరోసారి ఇలా జరగకూడదంటే నేను వెళ్ళిపోవాలి. బతకడానికి 100 ఏళ్లుంటాయి, చావటానికి ఒక్కరోజు. నీకోసం చావైనా బ్రతికైనా నాకు సంతోషమే. నా కోసం మీ వాళ్ళందరినీ బాధ పెట్టడం ఎందుకు? నేనంటే వాళ్ళకి ప్రాణం, నువ్వంటే నాకు ప్రాణం. నేనంటే నీకెందుకంత పిచ్చి ప్రేమ? చూడు వల్లి, వచ్చేటప్పుడు చెప్పి రాదు, చచ్చే వరకు వెళ్ళమన్నా వెళ్ళదు. దట్ ఈస్ లవ్. ప్లీజ్ వల్లి, నా మీద నమ్మకం ఉంటే లోపల బ్యాగ్ పెట్టి నాతో రా. రమ్మా నానా, రా. ఎక్కడికి సంతోష్? చెప్తారా? ఇక్కడికి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే. నూరేళ్లు చల్లగుండమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. నా పుట్టినరోజు మీ ఇంట్లో? మీది మాది ఏంటమ్మా, ఇది మనిల్లు. ఈ ఇంట్లో అడుగు పెట్టేంత వరకు ఎవరైనా, పెట్టాక అందరూ మన వాళ్లే. అయ్యో, ఎందుకమ్మా కన్నీళ్లు? పుట్టిన బిడ్డ ఏడవదా ఏమిటి? చూడమ్మా, నన్ను ఎత్తుకోమంటే నా వల్ల కాదు. పోనీ నన్ను ఎత్తుకుంటుంది. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. ఇది కూడా తీసుకోమ్మా, నా బంగారు తల్లి, తీసుకో. థ్యాంక్ యూ. ఏమేవ్, పెళ్లి కార్డులు వచ్చేసినాయి. ఏమ్మా, నీ పెళ్లి కార్డులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నావా? ఏమ్మా, మాట్లాడమేంటి? చిన్నపిల్ల దాన్ని అడిగితే అదేం చెప్తుంది? పనిలో పనిగా ఇద్దరి పేర్లు చేర్చి కార్డులు ప్రింట్ చేయిస్తే ఓ పని అయిపోయేది కదా. అవసరం లేదమ్మా. అదేంటమ్మా, బావతో పెళ్లి ఎప్పుడెప్పుడా అని గోల్ చేసేదానివి ఇప్పుడు వద్దంటావేంటమ్మా? జరగని పెళ్లికి కార్డులెందుకు నాన్న? జరగదా? బావంటే నీకు ఇష్టమే కదమ్మా. బావ వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను నాన్న. వేరే అమ్మాయా? ఎవరమ్మా అది? ఏ గొడవ పడతారా? ఎదుటి వాళ్ల కళ్ళల్లో సంతోషం చూడగలిగినప్పుడు మన మనసుకి బాధ తెలీదని నువ్వే కదా నాన్న చెప్పావు. నాకు బావ కళ్ళల్లో సంతోషం కనిపిస్తోంది. నిన్నే టైం అయిపోతుంది, త్వరగా రా. సరే వస్తున్నా. ఎక్కడికి రా, ఆడుకున్నావురా? వచ్చావా రాజా? అయితే ఇంకెందుకు ఆలస్యం, తలుపు ముయ్యి. తలుపులు మూసావా? తలుపు మూసాక ఏం చేయాలో కూడా నేనే చెప్పాలా? బట్టలిప్పు. మీ అమ్మ అన్ని పనులు నాకే చెప్పింది. ఇప్పుడు నా చేతులతో నీకు
రుద్ది 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 స్నానం చేయిస్తా రాజా. అల్లరి చేయకూడదు సరేనా? మొదలు పెట్టనా? ఎవరు? అంజీ నువ్వా? గెటప్ మారిస్తే గుర్తుపట్టలేకపోయావు కదా. యు క్యాన్. అచ్చు షారుఖ్ ఖాన్ లా ఉన్నావు. నువ్వు ఒక్కడే వచ్చావు, వాళ్ళెక్కడా? వాళ్ళెవరు? మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్న. నాకు తెలిసిన చోట్ల అన్ని వెతికాను తమ్ముడు. ఈ మొదటి ఎక్కడ దాచాడో కనిపెట్టలేకపోయాను. ఇలా వచ్చావేంటన్నా? ఫస్ట్ లో తమ్ముడు వల్లిని చూడకుండా ఎక్కువ రోజులు ఉండలేకపోయాను. ఎలాగన్నా కూపిలాగి వాళ్ళు ఎక్కడ ఉన్నది పసిగట్టేతాను. పట్టు వదలని విక్రమార్కుడు అనుకున్నానన్నయ్య. ఇప్పుడు కూడా పట్టు వదలని విక్రమార్కునే తమ్ముడు. కొద్దిగా పట్టు మిస్ అయ్యాను అంతే. వల్లికి ఇప్పుడు నీ ఫేస్ ఎలా చూపిస్తావు? దానికి ప్లాన్ ఉంది. ఈ టోపీతో కవర్ చేస్తా. ఇంతకీ వల్లి ఎక్కడా? లోపలుంది. పర్మిషన్ ఇస్తే ఊరకంట వల్లిని చూసొస్తాను. సరే పద. థ్యాంక్స్ మా. హే వల్లి వల్లి వల్లి. హే వల్లి వల్లి వల్లి, ఐఎమ్ కమింగ్ మా. తప్పకుండా బాబు. సార్ కొంచెం తప్పకుండా సార్, లోపలికి వెళ్ళాలి. వెళ్ళిపోతుంది నా హృదయం. ఏం చెప్పమంటారు సార్? వెలికి తిరిగిపోతున్నావు. వైద్యం కోసం వచ్చావా? పిచ్చెక్కినోడా ఊగిపోతున్నావు. నీ ఎక్కసెక్కలు అవి చూస్తుంటే నీకు మూలసంక బాగా ఎక్కువైనట్టు అనిపిస్తుంది. నీకు అలా అనిపించిందా? మరి ఇంకేమనుకోవాలో నువ్వే చెప్పు. చాలా దారుణంగా అనుకున్నారు సార్. పెట్టానా? వల్లి వాళ్ళ తల. అలాగా ఏంటోరా, మనిషికో రోగం లాగుంది. క్యూట్ గా డాన్స్ చేస్తే మూలసం కంటే ఏంటి భయ్యా? నీ సిగ్ ఎఫెక్ట్ అలా ఉంది మరి. పద. ఓ ప్రియా ప్రియా ఓ ఆడియో అవుట్, వీడియో కూడా గాన్. ఆడియో వీడియోస్ పరిచయ అన్ని అవుట్. దీన్ని బట్టి నీకేమర్థమైందన్నా? అంజిగాడు వారం రోజులు బయటికి వెళ్తే నీ పరిస్థితి ఇది. అంటే నీ లక్కకి కేర్ ఆఫ్ అడ్రస్ అంజిగాడ్. ఆడియో వీడియో రెండు పోయినాయి కాబట్టి నీకు సైకిల్తో అర్థమయ్యేటట్టు చెప్తాను వినుమా. నువ్వు చేసిన రెండు తప్పులేంటంటే వల్లి నీ తమ్ముడికిచ్చి చేద్దాం అనుకున్నావు, అతను కీర్తిశేషుడయ్యాడు. తప్పు నెంబర్ 2, అదే అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, కీర్తిశేషుల లిస్ట్ లోకి ఎక్కబోతున్నావు. ఆ దేవుడాడే వింత నాటకంలో కొత్త ట్విస్ట్ ఏంటంటే వల్లి ఈ అంజిగాడిని ప్రేమిస్తుంది. అందుకని మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. వాళ్ళ అమ్మ నాన్న పిలిపించు, అక్షింతలు వేస్తారు. నువ్వు కూడా అక్షింతలు వేయొచ్చు. అర్థమైందా లేదా? అర్థం కాకపోయినా పర్లేదు, నీతో నాకు అస్సలు పని లేదు. నా పెళ్లి పనులన్నీ నేనే చూసుకుంటాను. ఓ ప్రియా ప్రియా. అన్నా, ఆడియో అన్నదిలా ఉంది. చాలా ఎక్స్ట్రా చేశాను. బాబోయ్, ఆ సంతోష్ గాడు మోసం చేశాడు. వాడు ప్రేమించిన దానికోసం నా తమ్ముణ్ణి చంపేలా చేశాడు. నన్ను పెదవని చేశాడ్రా. వాణ్ణి వదలకూడదు. అవునన్నా, వాడిని వేసేద్దాం. నన్ను మరీ బఫూన్ గాని చేశాడు. అందరికంటే పెద్ద బఫు నేనయ్యాను. ఫుల్ బాడీ కంట్రోల్లోకి వచ్చేదాకా ఆగలరా? అప్పుడు దాకా మనం ఊరుకోవాలా? వాడికి ఈ రాత్రి ఆఖరి రాత్రి కావాలి. శ్యామలా, శంకర్ గారికి పాలు తీసుకెళ్ళమ్మా.